అసెంబ్లీకి పోయి అధ్యక్ష అనాలంటే ఓట్లలో నిలబడాలి, పబ్లిక్ దానికి పోవాలి, గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పుకోవాలి, పైసలు ఖర్చు పెట్టాలి, బీర్లు దాపాలి, బిర్యానీలు తినిపియాలి. చెప్పిన ముచ్చట్లన్నీ నమ్మితే ఓటర్ దేవుళ్ళు ఓట్లేస్తే గప్పుడికి ఎమ్మెల్యే కావచ్చు. అట్లనే పెద్దల సభకు పోవాలంటే సుత టీచర్లు, డిగ్రీ చదివినోళ్ళు, ఎమ్మెల్యేలు ఓట్లేస్తే చాలు. అవి సుత అక్కర్లేకుండా మండలికి పోయే ఛాన్స్ కొందరుకుంటది. గసొంటి ఛాన్సే ఓ ఇద్దరికి వచ్చింది. అయితే పెద్ద మనిషి పెద్దల సభల పాదం మోపుదామనే మోపుకే ఏదో ఒకటి అవుతుంది పో. కోదండరామ్ సారు, అమీర్ అలీ ఖాన్ సార్ల ప్రమాణ స్వీకారానికి ఇంకో బ్రేక్ వేసింది మళ్ళా హైకోర్టు. పాత పేర్లు కొట్టేసి కొత్త పేర్లను ఎట్లోకే చేస్తారు, ఏదన్నా ఉంటే సర్కార్కు చెప్పాలి కదా అన్నది. క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని ఎమ్మెల్సీ పేర్లను ఫైనల్ చేసి మళ్ళా ఫస్ట్ కాంచి షురూ చేయాలని ఆర్డర్ వేసింది. అసలు కేసు ఏందంటే పాత గవర్నమెంట్ లో దాసో శ్రవణ్ సారు, సత్యనారాయణ సార్ పేర్లను రాజ్భవన్ కు పంపితే ఏం సేవలు చేసిండ్రో వివరాలు లేవని ఫైల్ పక్కకు పెట్టిండ్రు. ఇంతలోనే కొత్త సర్కార్ వచ్చి ఇద్దరు పేర్లను పంపంగానే ఓకే అయినాయి. అగరో మండలికి మమ్మల తోలమంటేనేమో తోలలే, వాళ్ళని ఎట్లా తోలుతారని కార్పొరేట్ వాళ్ళు సీదా కోర్టుకు పోయిండ్రు అన్నట్టు. 6 నెలల కిందటనే బీఆర్ఎస్ లీడర్లు కోర్టుకు పోతే కోదండరామ్ సార్ పేరు వచ్చి నెలన్నర అయింది. కోర్టులో వాయిదాల మీద వాయిదాలు పడుతుండే వరకు ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారో క్లారిటీ లేకుండా అయింది. ఇప్పుడు మళ్ళా ఫస్ట్ కాంచి షురూ చేస్తే ఈ ఇద్దరు పేర్లనే మళ్ళా ఓకే చేసి గవర్నర్ మేడానికి పంపితే మేడం సంతకం పెడితే గప్పుడు ఎమ్మెల్సీలు అవుతారన్నట్టు. కానీ మేమే కావాలని ఫస్ట్ కాంచి కొట్లాడుతున్న ఇద్దరు ఇంకేం చేస్తారో చూడాలి మరి.